మాట్లాడతాడు. లోపల నుంచి ఇప్పుడు అర్జెంటుగా అలా బయటకు ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అంతే. కదలకూడదు ఎప్పుడు కూడా దేవుడు విగ్రహ రూపంలో. ఆయన కదిలితే మా మధుసూదనాచార్య గారి పక్కన విఘ్నేశ్వరి గారు, విగ్రహం కదిలితే ప్రాయశ్చిత్తము చేయాలి. విగ్రహం కనుక కదిలినా శబ్దాలు వచ్చినా ఆ చోటుకి ప్రాయశ్చిత్తం చేయాలి. అలా జరిగింది అంటే అక్కడ ఏదో తప్పయింది అని అర్థం, అక్కడ ఏదో పాపం జరిగింది అని అర్థం. అలా పాపం జరిగితేనే కదలిక ఏర్పడుతుంది, శబ్దాలు వస్తాయి. అప్పుడు దానికి ఏదో ఒక శాంతి చేయాలి. అలా జరగకూడదు. ఎందుకని?